హాయ్ అండి. హాయ్. యాంకర్ రష్మి గౌతమ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఇంకెప్పుడు మనం ఆ టెర్రరిస్టులకు బుద్ధి చెప్తాం, ఆ పాకిస్తాన్కి ఎప్పుడు బుద్ధి చెప్తాం, మనం ఎంతకాలం ఇలా భరిస్తూ ఉండాలి అని చెప్పేసి ఆవిడ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఆవిడంటే కుక్కల కోసం అది భోజనం పెట్టడం కరోనా టైంలో ఆవిడంతా శాంతి కాముకురాలు. కొంచెం అలాంటి ఆవిడ కూడా కోపం తెప్పించిందంటే మీకు ఏమనిపిస్తుందండి? ఆవిడ ఒకప్పుడు కరోనా వచ్చినప్పుడు కుక్కలకి సైతం సేవ చేసింది. ఆవిడ సంపాదించుకున్న దాంట్లో ఒక పైసానో ఒక 10 పైసలు కుక్కలకి, అంటే నోరు లేని మూగజీవాలకి సైతం సేవ చేసిన మనిషే ఈ వేళటి రోజున ఒక గోమాత లాంటి మనిషే క్రూర మృగమై ఎప్పుడు మనం టెర్రరిస్టులకు సమాధానం చెబుతాము అని మాట్లాడింది అంటే ఒక రష్మిక గౌతమ్. మరి వాళ్ళు ఎటువంటి కఠినత్వానికి కసాయితనానికి ఒడికడితే ఆవిడ గుండె అలా రగిలిపోయి అక్కడ జరుగుతున్న యుద్ధంలో పోతున్న ప్రాణాలకి ఆవిడ మనసు చెలించిపోయి అలా మాట్లాడింది అంటే ఒక మహిళగా నేను ఆవిడకి ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మగా, అంటే మహిళ అయిన ప్రతి మహిళ ఒక అమ్మగా మారాల్సిందే. ఆవిడ అమ్మగా మారకుండానే మాతృత్వంలోని ప్రేమను చూపించి ఎప్పుడు మనం పాకిస్తాన్ మీద పగ తీర్చుకుంటామని కసిగా మాట్లాడారు అంటే మరి అది నిజమే. ఎందుకనంటే ఒక తల్లిగా ఒక జన్మనిస్తుంది ఒక మహిళ. అటువంటి మహిళ కడిపే రగిలి అలా మాట్లాడింది అంటే ఆ మహిళ ఆవిడ ఎంతటి సహృదయరాలో, ఎటువంటి శాంతిమూర్తో అవన్నీ నేను కూడా చూశాను. చాలా వీడియోస్ చూశాను ఆవిడ. నేను ఈ జోకులే కాకుండా ఇవి కాకుండా ఆవిడ చేసినటువంటి సేవా కార్యక్రమాలలో కూడా నేను కూడా చూశాను. మరి అటువంటి ఆవిడ మాట్లాడింది అంటే మన ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి మన ఇండియన్ సోల్జర్స్ వాళ్ళకి ఎప్పుడు సమాధానం చెబుతారా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. పోయిన ప్రతి ప్రాణానికి ఎప్పుడు సమాధానం ఇస్తారా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మరి ఆ సమాధానం ఇచ్చే రోజు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, మన మోడీ గారు ఇంకా ఎన్నాళ్ళని ఇలా సైలెంట్గా ఉంటారో. వాటర్ ఆపేసినందుకు అక్కడి నుంచి ఏవో పేలారు. వాటర్ ఆపరా, అనవసరంగా ప్రాణాలు తీస్తే వాటర్ ఆపరా, ఆపకుండా మీకు అన్నీ ఇచ్చి మా ప్రాణాలు తీయండి అయ్యా, మమ్మల్ని మీ బానిసలు చేసుకోండి అయ్యా, మా కాశ్మీర్ని మీ హెడ్ చేసుకోండి అయ్యా అని మాట్లాడతారా? మాట్లాడరు కదా. వాటర్ ఏంటి ఇంకా మొత్తం ఆగిపోతాయి, ఆడవాళ్ళతో సహా ఇబ్బందులు పడతారు. అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరు ఇప్పటికైనా తగ్గి ఉంటే మీ కుటుంబాలు మీరు బాగుంటారు. తగ్గలేదు అనుకోండి, మీ కుటుంబాలు మీరే నాశనం చేసుకున్నటువంటి ఘన చరిత్ర మీ పాకిస్తాన్కే నిలబడుతుంది. హఫీజ్ సయ్యద్ అనే అతను టెర్రరిస్టు. మీ పాకిస్తాన్కి నీ వాటర్ ఆపితే మోడీ గారు ఊపిరి ఆపుతానని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు. అతను ఆపు చూపించు మోడీ గారు ఊపిరి. ఒక్కొక్క వాటర్ బొట్టు నీ ప్రాణం తీయకపోతే చూసుకో. నువ్వు ఊపిరి ఆపే అంత దమ్మున్న మగాడివి అయితే ఆపి చూపించు ఊపిరి. ఎలా వస్తావో ఇండియన్ కంట్రీలోకి, ఎలా ఆపుతావో ఊపిరి చూస్తాం. మా నాయకుడు ఊపిరి ఆపే అంతటి గనుడువా నువ్వు చేస్తున్నది నీకు తప్పు అనిపించట్లేదా? నువ్వు చేస్తున్నది తప్పు పెట్టుకుని మా నాయకుడు ఊపిరి ఆపుతానంటావేంటి? రా చూద్దాం, ఆ ఊపిరి ఎలా ఆపుతావో మా కళ్ళతో మేము చూస్తాం. రా వచ్చిన నిన్ను పీస్ కనుక మా ఇండియన్ కంట్రీ చేయకపోతే అప్పుడు నువ్వు ఊపిరి ఆపుదు. కానీ శాంతిని కోరుకునే రష్మి గౌతమ్ లాంటి వాళ్ళు కూడా యుద్ధాన్ని కోరుకుంటున్నారంటే వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు అని మీరు అనుకుంటున్నారు? చాలా పెద్ద తప్పు. తప్పులో కూడా మామూలు తప్పు చేయలేదు ఈసారి. వాళ్ళు ఊచకోత కోసారు. పసివాళ్ళని కూడా మరచి ఆడవాళ్ళనే విచక్షణ జ్ఞానం విడిచి ఎక్కడికక్కడికి ఊత కోస కోసారు. అటువంటి ఊత కోతకి ఇప్పుడు సమాధానం చెప్తాం. మేము చెప్పకుండా అయితే వదలం. యుద్ధం రావాల్సిందే అంటారు. అయితే చేస్తున్నారుగా ఆల్రెడీ. కావాల్సిందే యుద్ధం, రావాల్సిందే న్యాయం. ఇటువంటి వాళ్ళకు సరైన జవాబు మా మోడీ గారు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.